ఆత్మ శక్తిని. అలాంటి కొన్ని మాటలు దైవ గ్రంథములో మనము కొంత ధ్యానం చేసుకుందాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనమందరం చదువుకుందాము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలండి. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, పరిశుద్ధాత్మను గురించిన కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. నిలిచిన మీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. రక్షకుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, విశ్రాంతి దినము పరిశుద్ధమైనది అని దేవుని వాక్యం చెబుతుంది. విశ్రాంతి దినము ఎలాంటిదటండి? పరిశుద్ధమైన దినము. ఈ పరిశుద్ధమైనటువంటి దినము మనము కూడా పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన అంటారు, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటారు. ఆయన ఎవరంట? పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎలా ఉండమన్నారు? పరిశుద్ధులుగా ఉండమన్నారు. అందుకే మీకు అప్పుడప్పుడు కొన్ని సూత్రాలు చెబుతూ ఉంటారు మీకు. శుద్ధి కొరకు, వస్త్రము కొరకు. మీకు అర్థమైంది కదండి? ఒకటి శుద్ధి కొరకు, రెండవది అలాగే వస్త్రము కొరకు, అలాగే మూడవది సిద్ధపాటు కొరకు. దేని కొరకండి? సిద్ధపాటు కొరకు. ఇలా కొన్ని విషయాలు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు చెబుతూ ఉంటాను. కారణము, దేవుడు అతి పరిశుద్ధుడు. ప్రియులారా, ఆయనతో మనము సహవాసము చేయాలన్నా, ఆయన దగ్గర ఉండాలన్నా, లేక ఆయన దగ్గరికి చేరాలన్నా మనము కూడా ఏం చేయాలి అంటే పరిశుద్ధులుగా సిద్ధపడాలి. పరిశుద్ధులుగా మనం తయారు కావాలి. ఇది ప్రాముఖ్యముగా దేవుని వాక్యములో ఉన్న విషయం. ప్రియులారా, ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకున్నా, అంటే పరిశుద్ధాత్మ గురించిన అంశమే మన పాఠము, మరొక అంశం కాదు. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ, ప్రియులారా, దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా. ఎవరంట? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము. ఎవరి రక్తమట? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. ఏ క్రియలు విడిచి? నిర్జీవ క్రియలను, అంటే నశించే క్రియలు విడిచి. ప్రియులారా, నిర్జీవమైనవి అంటే తాత్కాలికంగా ఉండేవి, అందాక ఉండేవి, అవి స్థిరమైనవి కావు. ప్రియులారా, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. ఎవరిని? జీవము గల దేవుణ్ణి సేవించుటకు. ప్రియులారా, ఏ దేవుడు అంట? జీవము కలిగిన దేవుడు. అంటే దానికి అర్థం ఏమిటి అమ్మా? జీవము గల దేవుడు అంటే దానికి అర్థం ఏమిటి?
అంటే మీకు ఏమి అనిపిస్తుంది? జీవము గల దేవుడు అంటే నిజమైన దేవుడా అమ్మా? నిజమైన దేవుడా, లేక జీవము అంటే ప్రాణమున్న దేవుడా? ప్రియులారా, మరి ఏమనిపిస్తుంది మీకు? ఏ దేవుడు అనగానే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ప్రియులారా, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు, కానీ దానికి బలమైన కారణం ఒకటి ఏమిటంటే మనలో జీవం ఉంది, ఆ జీవము కూడా ఆయిందే. ప్రియులారా, ఆ జీవం ఎవరిదట? ఆయిందే. అందుకే మనలో ఆయన ఆ జీవాన్ని ఏం చేస్తున్నారంటే జీవింపజేస్తున్నారు. అందుకే జీవము గల దేవుడు. అందుకే ఆయన ఎవరంట? జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవం ఉండటమే కాదు, ఆ జీవము మనుషులకి వేశాడు, ప్రియులారా, పక్షులకు వేశాడు, ప్రాణులకి వేశాడు, జీవులకి వేశాడు, ఎన్నో జీవింప చేశాడు. అందుచేత ఆయన ఎవరు అమ్మా? ఒకవేళ ఆ అర్థం మనకు రాకపోతే మనలో కూడా ఏముంది? మనం కూడా దేవుడైపోతాం. మనలో జీవం ఉంది కాబట్టి మనం కూడా ఏమైపోతాం? దేవుడు అయిపోతాం అన్నమాట. అందుకే జీవం ఉన్నందుకు దేవుడు కాదు ప్రియులారా, జీవం ఉన్నందుకు ఆయన దేవుడు కాదు. మరి ఏంటంట? మనుషుల్లో జీవాన్ని పోశాడు. సృష్టిలో ఎన్నో ప్రాణులు చూస్తాం, అన్నిటిలో కూడా ఆయన ఏం పోశాడు? జీవాన్ని పోశాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడట? కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఎవరిని సేవించుటకు? జీవము గల దేవుణ్ణి ఏం చేయడానికంట? సేవించుటకు. పైన కారణం ఏమిటంటే ఆత్మ ద్వారా అనే మాట వ్రాశారు. దేని ద్వారా అంటే ఆత్మ. ప్రియులారా, మన అందరిలో ఆత్మలు ఉన్నాయి, ఈ కాదు. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ. ఎవరాత్మ అంటండి? పరిశుద్ధుడైనటువంటి ఎవరాత్మ? దేవుని యొక్క ఆత్మ ద్వారా. పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలి అంటే నింపబడాలి, నిండుకోవాలి. నింపబడాలి, నిండుకోవాలి అని వాక్యం చెబుతుంది. కాబట్టి అందుకే దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నిండుకుంటామో లేక నింపబడతామో ప్రియులారా, అప్పుడు మనలో ఒక క్రొత్త స్థితి ప్రియులారా, ఒక క్రొత్త విధానము ప్రియులారా మనలోకి కూడా కలిగే అవకాశము అప్పుడు కలుగుతుంది అనేది వాక్యము ద్వారా మనం చూస్తాం. ప్రియులారా, కొంచెం ముందుకు వెళదాము. మనము పరిశుద్ధాత్మను గురించిన విషయాలు ధ్యానం చేస్తున్నాం. సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత అతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినములలోనే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. చాలండి. ఎవరైనా అంటే సౌలు. ప్రియులారా, సౌలు పైన 10వ అధ్యాయం 1వ వచనములో అభిషేకించబడ్డాడు, అభిషేకం పొందాడు. 1వ వచనములో మీరు చూస్తే ఏం పొందాడంట? అభిషేకము పొందాడు. చదవండి ఒకసారి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డె పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి
తన శ్వాసం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలండి. ఏం పొందాడు ఆయన అంటే అభిషేకము పొందాడు. బహుశా అభిషేకం పొందడానికి ఆయన ఓ పాస్టరా, ఒక ప్రవక్త, ఒక దైవజనుడా, ఒక దేవుని బోధకుడా? ఏం కాదు కదా. ఏం చేయాలి అతడు అంటే దేశ పరిపాలన చేయాలి. ఏం పరిపాలన చేయాలి? దేశ పరిపాలన చేయాలి. ప్రియులారా, దేశ పరిపాలన చేయాలి కాబట్టి అతనికి ఏం కావాలి అంటే దేవుని ఆత్మ కావాలి. ఎవరి ఆత్మ కావాలి? ప్రియులారా, మొదటి పనిగా అభిషేకం జరిగింది. మొదటి వచనములోనే ఎలాగున అతనిని అభిషేకించబడ్డారు అనేది చూసాం. అతని మోకాళ్ళ మీద పెట్టి ప్రియులారా ప్రార్థనలు చేసి అతని తల మీద తైలము పోసి యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడట? అభిషేకిస్తున్నాడని చెప్పి అతను ముద్దు పెట్టుకుని, ప్రియులారా ఈవేళ అభిషేకం కాదు మనం చెప్పుకునేది, దేవుని ఆత్మ అంటే ఎలా వచ్చింది? ఎప్పుడైతే అతడు అభిషేకించబడ్డాడో అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన విషయాలు చూస్తున్నాం. ప్రియులారా, ఈ అభిషేకము ద్వారా అతనిలోనికి వచ్చినటువంటి మార్పు 9వ వచనంలో మనం చదువుకున్నాము. అతడు సమూయేలు యొద్దకు తిరిగి వెళ్ళిపోచుండగానట దేవుడు అతనికి క్రొత్త మనసు ఇచ్చాను. ఎవరికి? సౌలుకు దేవుడు ఏమిచ్చారంటే క్రొత్త మనసు ఇచ్చారు. మరి పాత ఏమైంది? పోయిందా? మారిపోయిందా? మారింది. ప్రభువు కూడా చెప్తారు. ఏమంటారంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళరట? దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఒకరు క్రొత్తగా మారితేనే కానీ, అంటే ఆ క్రొత్త మనసు వస్తేనే కానీ వారు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యానికి వెళ్ళరంటండి. ప్రియులారా, మరి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రియులారా రక్షణ పొందిన తర్వాత మనకి క్రొత్త మనసు వచ్చిందా? క్రొత్త మనసుతో మనము ముందుకు నడుస్తున్నామా? ప్రియులారా, ప్రభువులో లేనప్పుడు ఎలా ఉన్నామో వచ్చినప్పుడు ఎలా ఉన్నాము? దీనికి దానికి ఏమైనా తేడా వచ్చిందా? తేడా రాలేదా? ఆ పాత స్థితే మనకుందా? ఆ పాత ఇంటి సొరకే మనకుందా? ఆ పాత పద్ధతుల్లోనే మనం ఉన్నామా? ఆ పాత ఆచారాల్లోనే మనం ఉన్నామా? ఇది కొద్దిగా మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే తిరగేసుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? మాట్లాడడం అమ్మా, తిరగేసుకుంటు. డబ్బులు ఉన్నాయనుకోండి బీరువాలోను, కొంతమందికి ఉన్నాయిలా అనిపిస్తుంది, కొంతమందికి అలా కాకుండా ఓసారి తీసుకుని చూసుకుంటాం కదా, మరలా లెక్క పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒకవేళ కాగితాలు ఎట్టలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? పైకి పైకి తిరగేస్తూ ఉంటారు కదండి. అలా తిరగేసుకుంటూ ఉంటారు. అసలు డబ్బులు ఉన్నాయా లేవా? బంగారం ఉందా లేదా? ప్రియులారా, ఇంకా చాలా ఉంటాయి కదా మన దగ్గర. చాలా అంటే ఏంటి? ఇంటి కాగితాలు ఉంటాయి, పట్టాలు ఏయోటి, అలాగే పొలం పట్టాలు ఉంటాయి. ఇలా కొంతమంది వడ్డీకి ఇచ్చి నోటు ఒకటి రాయించుకుంటూ ఉంటారు. ఆ నోటు ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. నోటు ఉందా లేదా? డబ్బులు ఎవరు మరలా ఇది లేకపోతే ఆధార్ ఇవ్వండి నాకు ఇచ్చినట్టు అన్నారు అనుకోండి, మరి నోటు కావాలి కదా. అప్పుడప్పుడు ఏం చేస్తారు? తిరగేస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు, లోకములో నిర్జీవ క్రియలయ్యి ఈ ఏళ్ళ ఉంటాయి, రేపు పొద్దున ఉండవు. జీవమైన క్రియలు ఆత్మకు సంబంధించింది కదా. ఆ ఆత్మను పాత స్థితికి కొత్త స్థితికి సరిపోయిందా? చాలేదా? మారిందా? తిరగేసుకుంటున్నారా? అప్పుడప్పుడు మనము నేను ఎలా ఉన్నాను? ప్రభువు నమ్ముకోలేనప్పుడు ఎలా ఉన్నాను? ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నాను? ప్రభువుని నమ్ముకోలేనప్పుడు ఎలా నడిచాను? ఇప్పుడు ఎలా నడుస్తున్నాను? అప్పుడు ఎలా మాట్లాడాను? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? అప్పుడు ఎలా చేశాను? ఇప్పుడు ఎలా చేస్తున్నాను అని మనకి క్రొత్త మనసు వచ్చిందా రాలేదా? మనలో మార్పు వచ్చిందా రాలేదా? మనము కూడా అప్పుడప్పుడు ఏం చేయాలట?
తిరగేసుకుంటూ ఉండాలి. ప్రియులారా, సౌలునకు దేవుడు ఏమిచ్చారు? క్రొత్త మనసు ఇచ్చారని ఇక్కడ 9వ వచనంలో ఉంది. దేవుడే ఇచ్చారని ఉంది అక్కడ. దేవుడు ఏమిచ్చారంట? క్రొత్త మనసు ఇచ్చారు. ప్రియులారా, ఈ క్రొత్త మనసు ఇచ్చిన తర్వాతే దేవుని ఆత్మ కుమ్మరించబడింది. మనిషి మారకుండా, మనిషిలో మార్పు రాకుండా పరిశుద్ధాత్మ ఆ మనిషిలోనికి ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనిషిలోనికి దేవుని ఆత్మ రావాలి అంటే ఆ మనుషులలో ఏం కావాలి? అక్కడ మార్పు కావాలి. మనిషి మారాలి. ఎవరైనా సరే మారకపోతే దేవుని దగ్గరికి, దేవుని రాజ్యానికి వెళ్ళలేరండి. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా ఆ మనుషుల్లో ఏం కావాలి? మార్పు కావాలి. అది భూమి మీదకి వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుకుంటాం. అక్కడ నీటి మూలముగా ఆత్మ మూలముగా ఉంటుంది. అంటే ఈవేళ పాఠంలో అది కూడా, ఎందుకంటే ఆత్మ మూలంగా అన్నారు. దేని మూలంగానట? దేవుడిచ్చేటువంటి ఆత్మ మూలముగా కూడా మార్పు చెందాలి. ప్రియులారా, ఇతనులో క్రొత్త మనసు ఎప్పుడైతే వచ్చిందో, ఈ క్రొత్త మనసు వచ్చిన తర్వాత 10వ వచనంలో దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది అని రాయబడింది. దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది అని రాయబడింది. ప్రియులారా, దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు వారు బలమైన కార్యాలు చేస్తారు. ఆల్రెడీ సౌలు చేశాడు. ప్రియులారా, సౌలు చేశాడు, బలమైన కార్యాలు చేశాడు. ఎప్పుడు అంటే క్రొత్త మనసు వచ్చి దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత. ప్రియులారా, సౌలు ఏ విషయంలో పడిపోయాడు? సౌలు ఏ విషయంలో ఈ ఆత్మను పోగొట్టేసుకున్నాడు? సౌలు ఆత్మ పోగొట్టుకునటానికి మెయిన్ కారణం ఏమిటి ప్రియులారా అనంటే, అయ్యగారు అంటారు, కక్కినిది మరలా తినకూడదని ఉంది కదా. కుక్క కక్కేసింది ఏం చేస్తుంది? తినేస్తుంది అని ఉంటుంది. పందిని శుభ్రంగా కడిగేసినా, తెల్లగా తోమేసినా మరలా ఏం చేస్తుంది? ఆ స్థితి వచ్చింది. ఎందుకు అనంటే, ఇతడు ఏ అపవిత్రమైన వాటిని సంహరించమన్నాడో వాటిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఎవరు? సౌలు. అపవిత్రమైన వాటిని సంహరించమని దేవుడు చెబితే ఆ అపవిత్రమైన వాటిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు సౌలు. ఇది ఒక కారణము. రెండవ కారణం ఏమిటి అంటే, ప్రియులారా, సోది చెప్పేవారిని, సకినము చెప్పేవారిని ఉంచకూడదన్నాడు దేవుడు. వాళ్ళని పారదోలేశాడు. ఆల్రెడీ సౌలు పేరు చెప్తేనే వాళ్ళు పారిపోయారు. కొంతమంది మానేశారు ఆ చేయటం, కొంతమంది ఏమో ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకంటే సౌలు దేవుని ఆజ్ఞాన్ని బట్టి ఒక నిర్ణయం ఇచ్చాడు, ఈ సోదే సకినాలు చెప్పేవారిని రాళ్ళుతో కొట్టి చంపేయాలి అని దేవుడు చెప్పగా నిబంధన ఏర్పాటు చేశాడు. ప్రియులారా, అయితే సౌలు అనగానే వాళ్ళందరికీ భయము. దానిని ఖండించమని దేవుడు చెప్పాడు. ప్రియులారా, కొంతకాలమైన తర్వాత ఈ సౌలే సోది చెప్పించుకునటానికి మారు వేషములో వెళ్ళాడు. మీకు అర్థమైంది కదండి. సౌలుకి వెళ్తే వాళ్ళు పారిపోతారు. అందుకని మారు వేషముతో సకినాలు చోదలు చెప్పించుకునటానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? ఏదైతే దేవుడు వద్దని కక్కేశారో దాన్ని మరలా తిన్నట్టుగా అయింది కదా. విడిచింది మరలా చేసినట్టు అయింది కదా. మనలో కూడా కొన్ని అలాంటి పాపాలు కూడా చేరుతూ ఉంటాయి. మనలో కూడా అలాంటి పాపాలన్నీ మనలో కూడా అప్పుడప్పుడు చేరుతూ ఉంటాయి. మనం ఏదైతే విడిచిపెట్టేసామో మరలా దేనో దాని ద్వారాగా అది చేస్తూ ఉంటారు. కొందరు వాటి దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాటి దగ్గర ఏకేపిస్తూ ఉంటారు, లేకపోతే వాటి ఆచారాన్ని బట్టి
వాటిని చేస్తూ ఉంటారు. అది మనకి చాలా హానికరమైన. ప్రియులారా, పరిశుద్ధాత్మ పోయే అవకాశం ఉంటుంది, వరాలు పోయే అవకాశం ఉంటుంది, దేవుడిచ్చినటువంటి మహిమ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ క్రొత్త మనసు వచ్చిన తర్వాత, దేవుని ఆత్మచేత మనం నింపబడిన తర్వాత, ఈ ఆత్మను ప్రియులారా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. సౌలు అభిషేకించబడిన తర్వాత అతనికి ఏమొచ్చింది? క్రొత్త మనస్సు వచ్చింది. యేసు ప్రభు కూడా ఏం చెప్తారు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి చేరడు అంటారు. ప్రియులారా, పాతగా బ్రతికి జీవిస్తే చేరతారని చెప్పారా? లేదు. క్రొత్తగా జన్మించడం అంటే ఇక్కడ ఉన్న వాక్యము క్రొత్త మనస్సు అంటుంది. ఏ మనస్సు అంట? క్రొత్త మనస్సు అని దేవుడిచ్చారు. క్రొత్త మనస్సు అంటుంది వాక్యము. ప్రియులారా, ఇదే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి మనం వెళ్తే 14వ వచనములో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంటండి? దురాత్మ వచ్చి అతన్ని పట్టి పీడిస్తుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఏం పోయిందట? దేవుని ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఏం చేస్తుంది? ఇప్పుడు నాశనం చేస్తుంది. దురాత్మ వచ్చింది అని అంటే ఆ వ్యక్తిని, తన కుటుంబాన్ని, అందరిని ఏం చేస్తుంది? నాశనం చేద్ది. ఒకే రోజున సౌలు తన 3 కుమారులు చనిపోయారు. ఎవరో చంపలేదు, వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. ఒకే రోజు అతడు తన 3 కుమారులు కూడా. ప్రియులారా, అంటే ఈ దురాత్మ వచ్చినప్పుడు, ఈ దురాత్మకు మనం చోటిస్తే, ఈ దురాత్మను మన దగ్గర పెట్టుకుంటే, ఈ దురాత్మ మనతో ఉంటే ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంది? నాశనము చేసే అవకాశము ఉంది. అందుకని దేవుని ఆత్మను దేవుడిచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. దురాత్మకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ దురాత్మ వచ్చినా అది ఉండటానికి అవకాశం మనము ఇవ్వకూడదు. ప్రియులారా, దురాత్మ వచ్చినా సరేనటండి, మనము చోటు ఇవ్వాలా? ఇవ్వకూడదు. ప్రియులారా, ఇస్తే ప్రమాదకరము. కాబట్టి ఇంకా ముందు మత్తయి సువార్తలో మనం చూస్తాం, దురాత్మ వెళ్ళిపోయి మరలా వచ్చిందన్నట్టు. కాబట్టి ఇతనులో ఇప్పుడు ఏమాత్మ వచ్చింది అంటే దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ వచ్చినప్పుడు దావీదు ఆ దురాత్మను వెలగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. 16వ వచనంలో కనబడింది. సితారా చేత పట్టుకుని మరి వాయించుచూ ఉంటే ఆ దురాత్మ గొంతులేసి, కేకలేసి, రంకిలేసి, డ్యాన్సులేసి వెళ్ళిపోయేదట. కింద 16వ వచనంలో కనబడింది. అలాగున దురాత్మ పోయి అప్పుడప్పుడు ఈ సౌలు బాగుపడుతూ ఉండేవాడు. మరలా దురాత్మ వస్తూ ఉండేది. అది పూర్తిగా విడిచి వెళ్ళిపోలేదు. ఇతడు మరలా దేవునికి విరోధమైన పనులు చేస్తుంటే, విరోధంగా నడుస్తుంటే, విరోధంగా జీవిస్తుంటే మరలా ఎవరు వచ్చేవారు? దురాత్మ వచ్చేది. అలా కడకేమైంది అంటే నాశనం చేసింది. ప్రియులారా, పైన దావీదు యొక్క అభిషేకములో కూడా ఆత్మ కనపడుద్ది. ఇక్కడ 13వ వచనం చూడండి. సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత చాలండి. అక్కడ సౌలు గురించి కూడా అలాగే రాయబడింది. 9వ అధ్యాయంలో మనం చదువుకున్న కాడ కూడా క్రొత్త అభిషేకమైన తర్వాత దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడు. ఈ క్రొత్త మనసు ద్వారాగా దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఎలా వచ్చిందట?
బలంగా అతని మీదకి వచ్చింది అని అక్కడ చూసాం. ఇతను తర్వాత రాజు దావీదు రాజు. సౌలు తర్వాత, సౌలు బతికుండగానే దేవుడు సౌలును పక్కన పెట్టి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. కారణము చెప్పాను కదా మీకు, చాలా ఉంటాయి కానీ బలమైన 2 కారణాలు చెప్పాను మీకు. అయితే ప్రియులారా, దావీదు యొక్క అభిషేకం కూడా మనం చూస్తే ఇతడు కూడా రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది అని రాయబడింది. అతని మీదకి ఏమొచ్చిందట? దేవుని ఆత్మ బలంగా వచ్చింది. ఎవరాత్మ? దేవుని ఆత్మ బలంగా వచ్చింది. దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు ప్రియులారా, ఇక దావీదు దేవుడు ఏది చెబుతున్నాడో అది చేశాడు. సౌలుకు దావీదుకి ఉన్న వ్యత్యాసం, తేడా ఏమిటంటే సౌలు సమూయేలు మీద ఆధారపడ్డాడు. సౌలు ఎవరి మీద ఆధారపడ్డాడు? సమూయేలు మీద ఆధారపడ్డాడు. ఆధారపడిన వాడు చివరి వరకు ఆధారపడలేదు. అక్కడ సౌలు సమూయేలు మీద ఆధారపడినప్పుడు కడ వరకు ఆధారపడి ఉంటే కనుక ఈ దురాత్మ పాలయ్యేవాడు కాదు, ఈ నాశన పాలయ్యేవాడు కాదు. కొంతకాలము సమూయేలు మాట విన్నాడు. ఆ తర్వాత సమూయేలు మాట వినటం మానేశాడు. అంటే అక్కడ ఆ పూర్వకాలంలో దేవుడు ప్రవక్తలతో మాట్లాడితే ప్రవక్తలు రాజులైన వారికి చెప్పేవారు. అలాగన సమూయేలు దేవుని అడిగి సౌలుకు చెప్తూ ఉండేవాడు. కొద్ది కాలమైన తర్వాత ఏమైంది అంటే సమూయేలు మాట తీసుకుంటాం మానేసి తనకు తానుగా ప్రతిదీ చేయటం ఆరంభించాడు. అందులో కొన్ని పిడుసు కొట్టిని అంటారు. దేవునికి విరోధమైన పనులు కొన్ని చేశాడు. ప్రియులారా, అలా చేయటం వలన నాశనము అతనికి, తన కుటుంబానికి వచ్చింది. దావీదులో ప్రియులారా, దావీదు ఇంకొకటి ఏమిటంటే సమూయేలు మీద ఆధారపడ్డ దేవుని మీద కూడా ఆధారపడినటువంటి వ్యక్తి. సమూయేలు అభిషేకించాడు, సమూయేలు చెప్పాడు, తెలియపరుస్తున్నాడు. అలాగే కాకుండా దావీదు మరలా ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రార్థనలు చేయటంలో, దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకునటంలో, సన్నిధి చేయటములో, ప్రియులారా దేవుని విషయాలు తెలుసుకునటంలో చూసారు. అందుకే కడ వరకు నిలబడ్డాడు. ఎక్కడ పడిపోవటం అనేది, ఒకవేళ తన సొంత ఉద్దేశంతో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ పరిపాలనలో కానీ, దైవ చిత్తం నెరవేర్చటంలో కానీ, దేవుని మార్గములో నడుచుటములో కానీ ఎక్కడ కూడా పాపము కనపడదు. దావీదులో ప్రియులారా, దావీదులో పాపం కనపడదు, వేరుగా కనపడతాయి. కాబట్టి కారణం ఏమిటంటే ఇతనిలో 2 లక్షణాలు. 1 సమూయేలు మీద ఆధారపడ్డాడు, 2 దేవుని మీద ఆధారపడ్డాడు. తన సొంతంగా మోకాలు ఊని సన్నిధి చేసి దైవ చిత్తం ఏంటో తెలుసుకునేటువంటి అనుభవంలోకి వచ్చాడు. సమూయేలు లేనప్పుడు సౌలు దైవ చిత్తం ఏమిటో తెలుసుకునే శక్తి అతనికి లేనందునే ఎక్కడికి వెళ్ళాడు? శోధి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రియులారా, ఆ కాలంలో దర్శనం లేదు, ప్రవక్త లేడు. ప్రియులారా, ఉరీము తుమ్మి అని దైవ సన్నిధిలో చెప్పేటువంటి ఒక స్వరం ఉండేది, ఆ స్వరం లేదు. ఇవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే ఇతడు చేసిన పాపాలను బట్టి దేవుడు అతనికి పూర్తిగా దూరం అయిపోయాడు. అందుకే దైవ చిత్తం ఏ రీతిగా కూడా అతనికి తెలియపరచబడలేదు. అందుచేతనే ఏ శకునాలు చెప్పే వాళ్ళని దేవుడు ఉంచకూడదన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శకునం చెప్పించుకుంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శకునం చెప్పించుకుంటానికి. అందుచేత ప్రియులారా, కారణం చెప్పాను కదా మీకు, అదే దావీదైతే అలా కాకుండా సమూయేలు ఏది చెబితే అది చేస్తూ, మరొక ప్రక్కన తను కూడా సొంతంగా సన్నిధి చేస్తూ ప్రియులారా మరి దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటూ ఆ రీతిగా అతడు కూడా ఏం చేయగలిగాడంటే పరిపాలన చేయగలిగాడు.
గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను. గొర్రెల కాసే దావీదు సన్నిధి చేసేను. ఆ సన్నిధి చేయని గొలియాతును సంహరించెను. ఆ సన్నిధి చేయని గొలియాతును సంహరించెను. చేయాలి చేయాలి దేవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చాలండి ప్రియులారా, అందుచేతనే సన్నిధి అనుభవం. దైవజనులు మన ఆత్మీయ తండ్రి కూడా ఏమన్నారు? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవుడు నాతో చెప్పింది నేను చేశాను. దేవుడు మీతో చెప్పింది మీరు చెయ్యండి అన్నారు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, నేను సన్నిధి చేసి దేవుని చూచాను, దేవుని మాటలు విన్నాను, దేవుడు చెప్పింది చేశాను. అలా మీరు కూడా సన్నిధి చేయండి. మీరు కూడా సన్నిధి చేస్తే దేవుడు చెప్పే విషయాలు, దేవుడు ఏం చూపిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయమంటున్నారో అది తెలుసుకుని మీరు కూడా చెయ్యండి అన్నారు దైవజనులు. ఈ అనుభవం మనకు కావాలి. ఎవరేది చెబితే అది చేసేయటం కాదు, ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవటం కాదు. ప్రియులారా, అది దైవ చిత్తమా కాదా, అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని ఇష్టమా కాదా, మనము సొంతంగా సన్నిధి చేసుకుని కనిపెట్టి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ఎక్కువగా ఈ మోసే సుఖోపవాసాల కాలంలో సన్నిధి శిబిరాలు పెడుతున్నారు. సంఘానికి సన్నిధిని అలవాటు చేయాలి. సన్నిధి చేసే నేర్పు అవసరము. అందుచేతనే ఈ సన్నిధి కావాలి. చివరికి ఇక్కడ జీవించడమే కాదు, దేవుని చిత్తము తెలుసుకుని జీవించడం మట్టుకే కాదు, ఇక్కడి నుంచి మరలా దేవుని సన్నిధికి చేరాలన్నా సన్నిధి కావాలి. సన్నిధి లేకుండా చేరలేరు ప్రియులారా. అందుచేతనే మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే, సన్నిధి నేర్చుకుని కనిపెట్టుట ద్వారా దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఎవరి ఆత్మచేత? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత మనం నింపబడాలనేది. ప్రియులారా, దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీవు ఎంతో గొప్ప పరిపాలన చేసావు, దేశములు అభివృద్ధి చేయటములో కానీ చుట్టూ ఉన్న శత్రువులు, ప్రియులారా, చుట్టూ ఉన్నటువంటి శత్రువులు మరి జయించడంలో కానీ ప్రియులారా నెంబర్ 1 వ్యక్తి అన్నమాట. ఇక ఏ దేశమైనా గడగడలాడిపోవలసిందే. ఎవరు ఎదుట? దావీదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే ఉంది. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కూడా అలాగే ఉంది. అక్కడే వాళ్ళే పరిపాలన చేసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలా ఉంది. ఏ దేశం వచ్చినా అది శూన్యం అయిపోతుంది. ప్రియులారా, దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దానం, దేవుడు వాళ్ళకిచ్చిన ఆశీర్వాదం. ప్రియులారా, ఇటీవల ఒక టైటిల్ పెట్టారు. ఏమంటే, ఇజ్రాయేల్ దేశం మీదకి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వచ్చినా వాళ్ళు జయించేస్తారు అని. వాళ్ళ ఎదుట ఇంక ఎవరు నిలబడలేరని ఆల్రెడీ మన వాళ్ళే ప్రకటన చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి సామర్థ్యం ఉందో చూడండి, ఎలాంటి తెలివి ఉందో, ఎలాంటి జ్ఞానం ఉందో, ఎలాంటి పరికరాలు వారు కనిపెట్టగలిగారో. ప్రియులారా, దీన్ని బట్టి మనకు కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి దావీదు కూడా ఆ టైంలో అలాంటి వ్యక్తే. అంటే ఇప్పుడు ఉన్న ఈ వీళ్ళ సామర్థ్యమే కాదు, గతంలో పరిపాలన చేసిన రాజులు కూడా ఇలాంటి శక్తి కలిగిన వాళ్ళే. వాళ్ళు అనగానే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి. ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి కానానికి వచ్చే ఆ మార్గంలో ఎన్నో దేశాలు తగిలి, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏ మార్గాన్ని వస్తున్నారో ఆ మార్గం ఖాళీ చేసి ఇచ్చేశారు వాళ్ళకి. మనం వాక్యములు బాగా చదవగలిగితే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఖాళీ చేసి ఇచ్చేశారు వాళ్ళకి దారి. వాళ్ళంటే అలా భయం వచ్చింది. ఎందుకంటే ఐగుప్తిని ఎప్పుడైతే దేవుడు నాశనం చేశాడో ఇశ్రాయేలుని పెట్టి, వాళ్ళు వచ్చే దారిలో అమాలేకుల మీద యుద్ధం చేస్తారు. ఆ యుద్ధము గురించి తెలుసుకుని వాళ్ళు వచ్చే దారంతా ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేశారు.
తప్పుకొని. ప్రియులారా, అలాంటి ఆశీర్వాదము ఇప్పుడే కాదు అప్పటి నుంచి ఉంది. దావీదుతో దేవుడు ఏమన్నారంటే, నీవు ఎంత గొప్ప పరిపాలన చేశావు కాబట్టి నీ వంశములో వాడు సింహాసనం మీద భూమి ఉన్నంత వరకు ఉంటారు అని చెప్పారు. మీకు అర్థమైంది కదండి? మీ వంశంలో వాడు ఈ భూమి ఉన్నంత వరకు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తారని చెప్పారు. ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళు కూడా దావీదు వంశం వాళ్ళే. ఇప్పుడు ప్రధానులుగా ఉన్న వాళ్ళు కూడా, ప్రధానిగా ఉన్న వ్యక్తి కూడా దావీదు వంశములో సంబంధించిన వ్యక్తులే. అంటే దేవుని ఆశీర్వాదం అంతే. ఆ మనుషులు గొప్పవాళ్ళు కాదు అక్కడ. దేవుని ఆశీర్వాదం ఉంటే దేనినైనా వేటినైనా జయించగలరు. జయించే శక్తి దేవుడు ఇస్తారు. వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. ఎవరిని బట్టి? దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. దేవుని హృదయానికి గొప్ప వ్యక్తి, బాగా నచ్చిన వ్యక్తి, దేవుని హృదయంలో ఏముందో తెలుసుకుని చేసిన వ్యక్తి. బైబిల్ మిషన్ కూడా అదే అన్నారు దైవజనుడు. దేవుని హృదయంలో ఉన్నది బైబిల్ మిషన్. అంటే బైబిల్ అంతా నెరవేర్చేది బైబిల్ మిషన్. దేవుని హృదయానుసారులుగా మనం ఉండాలట. కాబట్టి అందుకే దేవుని ఆత్మ బలంగా వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పరిపాలన సామాన్యమైన పరిపాలన కాదు అనేది మనం చూస్తాం. కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఇక్కడ కూడా ఒక దురాత్మను గురించి మనం చదువుకున్నాం. 12, 43, 44, 45 3 వచనాలు చదువుకున్నాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోటు తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరో లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు ఎంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడ ఏం చేస్తున్నట? కాపురం ఉండును. 45 ఏముంది? అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదయ్యగొనుని అలాగే ఈ దుష్టతర వారికి సంభవించును అని. ఈ దుష్టతర వారికి సంభవించును అన్నారు. ప్రియులారా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైందంటే చెడ్డదయ్యింది అని. ఏమైందంట? చెడ్డదయ్యింది. కొంతమంది ఉన్నారు, ప్రభులోకి రాకముందు కొన్ని చెడ్డ పనులు చేశారు. ప్రభులోకి వచ్చిన తర్వాత చెడ్డ పనులు చేయకూడదని తెలుసుకున్నారు, మానేశారు. దురాత్మ వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తుంది అని అంటే, ప్రభువులోకి రాకముందు చెడ్డ పనులు చేశారు చూసారా, అలాంటి ఎక్కువ చేసేస్తారు అనమాట. ఎవరు వచ్చాక? దురాత్మ వచ్చిన తర్వాత అప్పుడు 10 చేశారు, ఇప్పుడు 100 చేసేస్తారు. అప్పుడు ఏమైంది? ఇక్కడ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డదైపోయింది, ఇంకా ఘోరం అయిపోయింది. ప్రియులారా, అసలు దేవుడు ఆ చెడుగును పాపమును విడిచిపెట్టాలనే కదా, లోకాన్ని విడిచిపెట్టాలనే కదా, లోక అలవాటులు పద్ధతులు విడిచిపెట్టి క్రొత్త మనసు ఇచ్చి కొత్తగా జన్మించమన్నది ఎందుకు? మరంత చెడిపోటాక, మరంత నాశనం అవటానక, మరంత పతనం అవటానక కాదు కదా. అందుకే మనం కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడ ఒక దురాత్మ ఒక మనిషిని వదిలిపోయింది అని. ఏం పోయిందమ్మా? ఒక దురాత్మ ఒక మనిషిని వదిలిపోయింది. దానికి విశ్రాంతి లేక, దానికి ఏమి లేదట విశ్రాంతి. విశ్రాంతి అంటే ఆదివారం విశ్రాంత కాదండి. హాయిగా నిద్రపోతూ ఉంటాం కదా, అదే విశ్రాంతి. ప్రియులారా, అది హాయిగా ఉండటానికి దానికి ఏమి లేదట విశ్రాంతి లేదని చెప్పి నీరు లేని చోటల్లా తిరిగిందట. ఎక్కడ తిరిగింది? నీరు లేని, నీరు అనగా 2 మాటలు చెప్పాను మీకు మొన్న ఆదివారం చెప్పానండి. నీరంటే ఎన్ని మాటలు చెప్పాను? 2 మాటలు చెప్పాను. ఏంటయ్యి? నీరు అనగా 1 పరిశుద్ధాత్మకు గుర్తు, 2
వాక్యానికి గుర్తు అని. నీరనగా ఒకటి పరిశుద్ధాత్మ, లేదంటే రెండవది వాక్యము. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ నీరు లేని చోటు తిరుగుతూ విశ్రాంతి దొరకక ఏ వ్యక్తిని అయితే వదిలి వచ్చిందో ఆ వ్యక్తి దగ్గరికి మరలా ఆ ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని ఆ ఇంటికి వచ్చి, ఇక్కడ ఏముంది ప్రియులారా, అక్కడంట అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి తనకంటే అక్కడ ఎవరు లేరంట. పైన అక్కడ ఎవరో ఉన్నారా అంటే లేరంట. అక్కడ ఎవరో లేరు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మన హృదయం ఉంది, మన హృదయం శుద్ధిగా ఉంది. మన హృదయంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుడు లేడనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దురాత్మ వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదండి. ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వచ్చేస్తుంది మనలోకి. మరి దురాత్మ వచ్చిందంటే ప్రమాదమే కదా, నాశనం చేస్తుంది కదా. సౌలుని నాశనం చేస్తుంది. సౌలే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. బిలాం ప్రవక్త కనబడతాడు, ఆయనలో కూడా దురాత్మ వచ్చింది. అది ధనాపేక్షను బట్టి వచ్చింది, లోక సంపాదన బట్టి వచ్చింది. ఎవరు? దురాత్మ. ఇలా కొన్ని చాలా కనబడతాయి మనకి. అందుచేతని అక్కడ ఎవరూ లేనందున ఊడ్చి అమర్చి ఉండటం చూచి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొచ్చిందంట. ఆ దయ్యం, ఒక దయ్యం ఏం చేసింది? 7 దయ్యాలు తీసుకొచ్చిందటండి. ప్రియులారా, 7 దయ్యాలు తీసుకువచ్చి అక్కడ కాపరం ఉన్నాయని కింద మాట చూస్తాం. ఆ 7 దయ్యాలు దాన్ని ఎంట పెట్టుకుని వచ్చి అందులో ప్రవేశించి అక్కడ ఏం చేస్తున్నాయట? కాపరం అండి. అంటే దీనికి అర్థంగా మనం ఏం భావించుకోవాలంటే, ఒక మనుషుల్లో ఒక దురాత్మ ఉంది. ఆ మనుషుడు ఆ దురాత్మను పోగొట్టుకున్నాడు, ఆ దురాత్మ పోయేలా చేసుకున్నాడు. కానీ మరలా ఆ దురాత్మకు అవకాశం ఇచ్చేశాడు. ఆ దురాత్మ రావటానికి ఏమి ఇచ్చేశాడు? అవకాశం ఇచ్చేశాడు. ఆ దురాత్మ తిరిగి మరలా వచ్చేటప్పుడు ఏం చేసింది? ముందు వచ్చినప్పుడు ఒకటే వచ్చింది దురాత్మ, కానీ తిరిగి వచ్చినప్పుడు మరలా ఏమైంది? దాంతోపాటు 7 తీసుకొచ్చింది. ఆ 7 తీసుకొస్తే ఇప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఒక పాపమే చేయించింది. ఇప్పుడు 7 ఉన్నాయి కాబట్టి 7 పాపాలు చేయిస్తుంది. మీకు అర్థమైంది కదండి. 1 ఉన్నప్పుడు ఓ పాపం చేయించింది, ఇప్పుడు 7 ఉంటే 7 పాపాలు చేస్తుంది. అప్పుడు ప్రభు ఇక్కడ ఏమన్నారు? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డదయ్యింది అని. మొదటి స్థితి చెడ్డదయ్యింది అనుకుంటే ఈ కడపటి స్థితి ఏమైంది? ఇంకా చెడ్డదైపోయింది అన్నారు. దేవునికి చోటు ఇచ్చటం వల్ల అమ్మా దురాత్మకు, దేవుని ఆత్మకు కాకుండా దురాత్మకు చోటు ఇచ్చటం వల్ల వచ్చే హాని, నష్టము, ప్రమాదకరం అనేది ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం. అందుచేతనే మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎవరి ఆత్మ అంటండి? దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇంకొక మాట చెప్తాను మీకు. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం. 55 నుంచి 60 వచనాలు చదువుకున్నాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి. చాలండి, మరలా చదువుదురుగా. ఎవరైనా? స్తెఫాను అనే దేవుని యేసు ప్రభు శిష్యుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి. ప్రియులారా, ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మ చేత నింపబడి జరిగిన ఎన్నో విషయాలు, మోసే గారి గురించి, ప్రియులారా ప్రవక్తలను గురించి, ధర్మశాస్త్రమును గురించి దేవుని ఆత్మతో చాలా విషయాలు చెప్పేశాడు ఈయన. 6వ వచనం కాని స్టార్ట్ అవుతుంది అన్నమాట. 6, 7 వచనాల్లో ప్రియులారా 340 120 సంవత్సరాలు మోసే గారు బ్రతిగారు అని కూడా ఈయనే చెప్పేశాడు దేవుని ఆత్మతో. అప్పటికి గ్రంథము లేదు, పాత నిబంధన గ్రంథము లేదు, కొత్త నిబంధన గ్రంథము లేదు, రాసి అక్కడక్కడ ఉన్నాయి. ప్రియులారా దేవుని ఆత్మతో చెప్పేస్తాడు ఈయన.
దేవుని ఆత్మతో ఆ విషయాలన్నీ ధర్మశాస్త్రం గురించి చెప్పేస్తాడు. ఇవన్నీ ఈయనకి ఎలా తెలిసినాయి అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఆత్మది. ఎవరాత్మమ్మ? ఈ స్తెఫాను మీద దేవుని ఆత్మ, మరి దేవుని పరిశుద్ధాత్మ అతని మీద కుమ్మరింపబడినప్పుడు ఆకాశము తెరవబడటం చూశాడు, దేవుని మహిమను చూశాడు, దేవుని ప్రక్కన కూర్చున్న యేసు ప్రభువును కూడా చూశాడు. కుడి ప్రక్కన కూర్చున్న యేసు ప్రభువును కూడా చూచి వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఆయన చూచినవన్నీ చెబుతున్నాడు. దేవుని ఆత్మతో తెలిసిన విషయాలన్నీ చెబుతున్నాడు. కానీ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఏం కాలేదట? వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? మాట్లాడట్లేదు ఎవరు. ఎందుకు నచ్చలేదు అని అంటే, వాళ్ళకి ఇష్టమైంది జరిగితే నచ్చుద్ది. దేవునికి ఇష్టమైంది జరిగితే వారికి మనకు కూడా చూడ అప్పుడప్పుడు మనం ఏదో ఒకటి జరగాలనుకుంటాం. ఏదో కార్యం, ఏదో అద్భుతం, ఏదో మేలు, ఏదో ఉపకారం, ఏదోటి మనం అనుకున్నట్లుగా కాకుండా ఇంకొక రకంగా జరిగిందనుకోండి, అలా జరగటం మనకి నచ్చదు. మనం అనుకున్నట్లుగానే జరిగితే మనకేమవుతుంది? మాట్లాడేటమ్మా నచ్చుతుంది. అది దేవుని చిత్తం కాదనుకుందాం, అది దేవుని ఇష్టం కాదనుకుందాం, అది మనకు హానికరం అనుకుందాం. దేవుడు అప్పుడు ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. మనం అనుకున్నది జరగట్లేదు, దేవుని చిత్తం జరుగుతుంది. ఎవరి చిత్తం? దేవుని చిత్తం జరుగుతుంది. కానీ అది మనకేమవుదంటే నచ్చదు. ఇక్కడ ప్రజలకు కూడా అదే జరిగింది. దేవుని ఆత్మచేత నింపబడి ధర్మశాస్త్రం గురించి, మోసే గారి గురించి, ప్రవక్తల గురించి చెప్పేస్తున్నాడు ఆయన. పరలోకం నాకు కనపడుతుంది అంటున్నాడు, తెరవబడింది కనపడుతుంది అన్నాడు. దేవుని చూస్తున్నాను అంటున్నాడు. దేవుని ప్రక్కన యేసు ప్రభు కూర్చున్నాడు కుడి ప్రక్కన అంటున్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఏం కాలేదు? నచ్చలేదు. ప్రియులారా, వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆయనను రాళ్లతో కొట్టి, సౌలు ఉన్నాడు అక్కడ, పౌలు బాగా తర్వాత మారాడు, కానీ ఇక్కడ ఉన్నాడు సౌలు. ఆయన రాళ్లతో కొట్టి చంపిన సాక్ష్యంలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? సౌలు కూడా ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆయన ప్రార్థన చేస్తాడు వీళ్ళ కోసం. 59లో స్తెఫాను గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుము. స్తెఫాను పలుకగా వారు అతనిని రాళ్ళుతో కొట్టిరి. అతడు మోకాళ్ళు పోని రాళ్ళుతో కొడుతున్నా సరే, ఈ స్తెఫాను గారు ప్రవక్తలను గురించి, మోసేను గురించి, దేవుని గురించి ఇవన్నీ చెబుతున్నప్పుడు ఆయనను చంపేస్తానికి రాళ్ళుతో కొడుతుంటేనంటండి, ఈ రాళ్ళుతో కొట్టే సమయంలో దేవుని ఆత్మ బలంగా ఉంది అతనిలో. మోకాళ్ళు ఊని ఈ రాళ్ళుతో కొట్టే సమయంలో కూడా మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకము. అంటే రాళ్ళుతో కొట్టిన పాపము వారి మీద మోపొద్దు అని, వారిని క్షమించమని ఏం చేస్తున్నారు అక్కడంటే ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆయన దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చినప్పటికీ యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రియులారా ఆ యొక్క స్థితి ఆయనకు వచ్చేసింది. అంటే ఆయనలో పనిచేసింది ఆయన ఆత్మ కాదు, దేవుని ఆత్మ అని చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఆయన కొట్టిన వాడిని, తిట్టిన వాడిని, పొడిచిన వాడిని, ఎన్నో హింసలు చేసే వాళ్ళని ఏమంటారు? ఆయన తండ్రి వీరేం చేశారు? వీరిని క్షమించమని. ఆ ఆత్మే ఈయనలోకి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? ఈయన ఆత్మ కాదు, ఆ ఆత్మే ఈయనలోకి వచ్చి పనిచేస్తుంది కనుక ఆ టైంలో రాళ్ళుతో కొట్టి చంపేస్తున్నా సరే ఆ ఆత్మ ఏం పలికింది అక్కడ? ఈ పాపము వీరి మీద మోపొద్దు, ఈ పాపము వీరి మీద మోపొద్దు అని పలికింది. మరి ఎందుకు అలాగ పలకటం కారణం అని అంటే,
రాళ్ళుతో కొట్టి చంపేటువంటి వారిలో ఉండేటువంటి ఆత్మ దురాత్మ. మీకు అర్థమైంది కదా? ఏ ఆత్మ? దురాత్మ. బహుశా దురాత్మ లేకుండా ఎదటి వారికి మనం హాని చేయము. దురాత్మ లేకుండా ఎదటి వారికి మనము కీడు చేయము. దురాత్మ లేకుండా మనము ఏం చేసుకోము? హాని చేసుకోము. ఇదంతా ఎవరి పని అంటే దురాత్మ పని. అది తప్పుకుంటుంది ఆ తర్వాత అది తప్పుకుంటుంది. నేరం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది, పాపం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందుకని అక్కడ ప్రభువు క్షమించినటువంటి ఆత్మతో ప్రభు క్షమించిన విషయాలు, ఇక్కడ స్తెఫాను గారు కూడా క్షమించినటువంటి విషయాలు కూడా ఏమిటి అనంటే, అవతల చేసేది మనుషుని ఆత్మ కాదు, అవతల చేసేది ఎవరు? దురాత్మ పని, దురాత్మ కార్యం అది. అందుచేతని ప్రియులారా, ఆ పాపాలను ఏం చేశారంటే అక్కడ క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు, దేవుణ్ణి అడిగారు, దేవుని కోరుకున్నారు. ఈ లోకములో హాని చేసిన, కీడు చేసిన, పాపం చేసిన, లేక ఒక మనిషిని కొట్టి తిట్టి హింసించి బాధలు పెట్టి చంపిన ఈ పనులన్నీ మనుషులు కాదు, మనుషుల ఆత్మలు కూడా కాదు. ప్రతి మనిషికి ఎదుటి మనిషి మీద ఎంతో కొంత ప్రేమ, జాలి, దయ, కనికరాలు ఉంటాయి, ఉండవా? కొడితే తగులుతుందని మనకు తెలీదా? కానీ కొట్టేస్తున్నామండి. మనం బాగా ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకోగలిగితే ఆ టైంలో పని చేసేది మన ఆత్మ కాదు. అది ఎవరాత్మ కాదంట? మన ఆత్మ కాదు అక్కడ పనిచేసేది. ఎవరాత్మ? దురాత్మ పనిచేస్తుంది. ప్రియులారా, కాబట్టి దురాత్మ మనిషిని నాశనము చేసే పనులను ఉంటుంది. అక్కడ సౌలు రాజుల గురించి చూసాం. సౌల్లో దేవుని ఆత్మ ఉన్నంతసేపు ఏ పనులు చేశాడు ఆయన? అమ్మా, మంచి పనులే చేశాడు. కానీ దురాత్మ వచ్చిన తర్వాత ఏ పనులు మొదలెట్టాడు? చెడ్డ పనులు, దేవునికి విరోధమైన పనులు మొదలెట్టాడు. దేవుడు చేయొద్దు అన్న పనులు చేయటం ప్రారంభించాడు. ఏ ఆత్మ వచ్చిన తర్వాత? దురాత్మ వచ్చిన తర్వాత. అలాగనే ప్రియులారా, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళలో క్షమాపణ మనసు, క్షమించే గుణం ఉంటుంది. దురాత్మ పనిచేసే వారిలో ఈ క్షమించే గుణము ఉండదు. ఇంకా కఠిన మనసు ఉంటుంది, కఠిన హృదయం, కఠిన హృదయం ఉంటుంది. కాబట్టి అందుకే మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి, కానీ దురాత్మకు మనం ఏమి ఇవ్వకూడదంటే చోటు ఇవ్వకూడదు. మనలో చోటు ఇవ్వకూడదు అన్నమాట. దురాత్మకు చోటు ఇచ్చామా ప్రమాదకరం, అది అపాయం, హానికీయుడే. అందుకే మనము దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు, ఈ సన్నిధి కూటాలు, ఈ విజ్ఞాపన ప్రార్థనలు అన్నీ ఎందుకు అనంటే మనలో దురాత్మ చేరకుండా ఉండటాని కోసం. ఏ ఆత్మ చేరకూడదు? దురాత్మ చేరకుండా ఉండటాని కోసమే ఇవన్నీ ఒక కంచిలాంటి. ఇందాక అమ్మగారు చక్కగా ప్రార్థన నడిపింపులో కంచి అనేటువంటి మాట వచ్చింది. ప్రార్థన చేసుకున్నట్టు ద్వారా దేవుని కంచి మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉంటుంది అని. ఏం చేయటం ద్వారా? ఈ కంచి లేదనుకోండి, అక్కడ ఖాళీగా ఉందని ఎవరో చేశారు, 7 దెయ్యాలు వచ్చినాయి మరలా. అక్కడ శుభ్రంగా ఊడ్చి ఖాళీగా ఉంది ప్రియులారా. కాబట్టి ఆ ఖాళీగా ఉండటం వల్ల ఏం ఆత్మలు వచ్చినాయి? అక్కడ దురాత్మలు వచ్చేసినాయి. మీ హృదయం ఖాళీగా ఉందా, ఖాళీగా లేదా? మాట్లాడేటమ్మా, మీ హృదయం ఖాళీగా ఉందా లేదా? లేదు. ఏ అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని తలంపు కలిగి ఉన్నాం, దేవుని ఆత్మ మనలో ఉంది. ఇక సాతానికి ఏమి లేదు, ఖాళీ లేదు, చోటు లేదు సాతానికి. ఇక ఖాళీగా ఉంటే, ఖాళీగా అంటే ఏంటి అర్థం? కొంతమంది ప్రార్థనకి రారు, కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది దేవుణ్ణి ఆరాధించరు, దైవ తలంపు ఉండదు. శుక్రవారం లేదు, ఆదివారం లేదు, మంగళవారం లేదు, ఏ కూటం లేదు.
వాళ్ళ హృదయాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఆడు ఊరుకోడు కదా. దురాత్మ ఊరుకుంటుందా? ఖాళీగా ఉంటే నేను వచ్చేస్తానంటాడు. ప్రియులారా, కాబట్టి ఖాళీగా లేదనుకుంటే వాడు వచ్చే అవకాశము లేదు. అందుచేతనే దేవుణ్ణి ఆరాధించటానికి, ప్రార్థించటానికి, ప్రియులారా, దేవుని విషయాలు, అనేక విషయాలు మనం తెలుసుకునటానికి దేవుని ఆత్మ దేవుడు మనకిస్తున్నాడు. ఎవరి ఆత్మ అంటండి? దేవుని ఆత్మ మనకిస్తున్నాడు. అలా దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలంటే నింపబడాలి. అందుకే మన మొదటి మాట, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత జీవము గల దేవుని ఆరాధించుట. ఎవరినమ్మా? జీవము కలిగిన ఆయనలోనే కదా జీవం ఉండటం. మనలో కూడా జీవం ఉంది, అన్నిటిలో జీవం ఉంది. అలా కాదు. ఆయన ఎవరు అంటే ఆయనలో మట్టుకు జీవం ఉండటమే కాదు, మనుషులకు జీవం ఇచ్చాడు, జీవరాశులకు జీవం ఇచ్చాడు, పక్షులకు, పురుగులకు, జలరాశులు, జలసరాలకి ఎన్నిటికో జీవం ఇచ్చాడు, చెట్లకి చెట్లకి జీవం ఇచ్చాడు. అన్నిటికి దేవుడు ఏమిచ్చాడు? అయ్యారు రాసినటువంటి ఆ సమర్పణలో ఎక్కడ ఉంటుంది అది ఒక మాట, దేవా నీలో జీవం ఉంది కాబట్టి మనుషుల్లో జీవం పెట్టావు, చెట్లలో జీవం పెట్టావు, ఇలా ఎన్నో చెప్తారు. అన్నిటిలో కూడా ఏముందంటే జీవం ఉంది. అంత మాత్రాన అవి దేవుడు అయిపోయా అంటే కాలేదు. సాతాను ఇక్కడే మోసగిస్తుంది మనల్ని. దేవుని జీవం మనుషుల్లో ఉంది, అంత మాత్రం దేవుడు అయిపోతాడా? దేవుని జీవం చెట్టులో ఉంది, అంత మాత్రాన చెట్టు దేవుడు అయిపోతాడా? దేవుని జీవం పక్షుల్లో, పురుగుల్లో ఉంది, అంత మాత్రానికి దేవుడు అయిపోతాడంటే దేవుడే. మీకు అర్థమైంది కదండి? దేవుడే. ఆయన జీవము గల దేవుడు కాబట్టి సృష్టిలో జీవాన్ని పెట్టాడు. ఆయన సృష్టిలో జీవాన్ని పెట్టాడు అని ఆ పెట్టిన వాటిని దేవుళ్ళుగా మనం భావించుకుని ఆరాధించడం కాదు. అక్కడ జీవము గల దేవుణ్ణి ఆరాధించడం. జీవం పెట్టినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అది గొప్ప భాగ్యం. అందుకే ఆ మాట నాకు రాశారు. నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని ఏం చేయమన్నారు? ఆరాధించమన్నారు. అలా ఆరాధిద్దాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ గురించి ఎన్నో విషయాలు మేము కొన్ని ధ్యానం చేసుకున్నాం. నీ ఆత్మ చేత కొంతమంది నింపబడి ఆత్మను కాపాడుకున్నారు.